హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి గురువారం లాగండి. పచ్చడి సరుకులు అనేవి పొద్దున్నే గురువారం పొద్దున్నే పైన పెట్టేశాను ఎంట్లో. ఇవి అయితే కారం కూరలో కారం మిరపకాయలు, ఇవి కూడా రేపు తొడాలు తీసి శుక్రవారం ఆడించేయాలి. అందులో ధనియాలు అవి వేసి ఇందులో పచ్చడికి అయితే ఇవి సాయంత్రం అండి 3ంటికి ఆ టైంలో. అవైతే ఆవాలు మెంతులు అవి ఫ్రై చేసుకుంటున్నాను. ఆవాలు అయితే మామూలుగా ఏమి వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మెంతులు అయితే కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెడుతున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఆవపిండి బాగా మెత్తగా పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకొని జల్లించుకుని మొరాలు వస్తే మళ్ళీ పట్టుకుని మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్లుల్లిపాయలు అయితే సగం తీసుకున్నాం. ఇవి కూడా కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకోవాలి. మెంతులు కూడా కచ్చాపచ్చాక పట్టుకోవాలి. కొంతమంది అయితే డైరెక్ట్గా అలాగే వేసేస్తారు వేపేసుకుని. కొంతమంది బాగా పౌడర్ చేసుకుని వేసుకుంటారు. మేమైతే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి వేస్తాను నేనైతే. మా అమ్మ వాళ్ళు అలాగే వేసేవాళ్ళు కాబట్టి మేము కూడా అలాగే వేస్తున్నాం. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత మొత్తం అన్నీ పచ్చడికి అయితే కలపడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్, పచ్చడి ముక్కలు, మేమైతే కొత్తపల్లి కొబ్బరి 2 మానికలు అయినాయి ముక్కలు. 2 మానికలు నరికి కారం అయితే 8 డబ్బాలు కారం పట్టింది. పచ్చడి అయితే కాయలు బాగుంటాయండి. కొత్తపల్లి కొబ్బరి అనేది పచ్చడి లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది. ముక్క అనేది మెత్తబడుతూ తొక్క అనేది కూడా ఊడదు, గట్టిగా అలాగే కొబ్బరి ముక్కలాగా గట్టిగా ఉంటుంది. ఈ కాయలు అయితే బాగుంటుంది పచ్చడి. మేము ఎప్పుడు ఇవే పడతాము. ఇక్కడైతే పచ్చడి అయితే మా హస్బెండ్ కలుపుతున్నారు. నేను అన్నీ ప్రిపరేషన్ చేసి ఇవ్వడమే. అన్నీ రెడీ చేసి పెట్టేస్తే ఆయన కలిపేశారు. ఒక పని అయితే అయిపోయింది. పచ్చడి మళ్ళీ 3వ రోజున మళ్ళీ తీసుకుని ఉప్పు గట్ట చూసుకుని సరిపోతే కొంచెం వేసుకుని కలుపుకోవాలంతే. పచ్చడి పట్టేసి ఇంకా మాగాయి కూరలో కారము పని అయితే ఉంది. ఊరగాయ అయితే అయింది. ఇది 3వ రోజున మళ్ళీ కలపాలి. 3వ రోజు అంటే శనివారం. దాంతో పచ్చడి గొడవ అయిపోద్ది, పక్కన పెట్టేయచ్చు. ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.